హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే కుమారి కేఎన్సీ. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ ఎగ్ పొరటు అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఫ్రై అవనివ్వాలి. అలాగే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి అవి కూడా వేసేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఎటువంటి మసాలాలు ఏమీ వాడకుండా చాలా సింపుల్గా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత క్యారెట్స్ని ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి. ముక్కలు కాకుండా ఇలా తురుముకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి చక్కగా మగ్గాలి. అప్పటి వరకు ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. మూత పెట్టేసి సన్న మంట పైన మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకొని ఇవి ఇంకొంచెం అయితే ఫ్రై అవ్వాలి. ఇంకో 2 నిమిషాల పాటు అయితే దీన్ని ఫ్రై అవనివ్వాలి. ఇది సన్న మంట పైన చేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది. ఇంకా క్యారెట్ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మధ్యలో కొంచెం ఇలా ప్లేస్ తీసుకుని దీంట్లోకి ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. నేను ఒక 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఎగ్స్ తీసుకున్న వెంటనే కలిపేయకుండా మూత పెట్టేసి అలాగ ఒక 2 మినిట్స్ పాటు ఉండనిస్తే ఈ విధంగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇలా కుక్ అయిన ఎగ్ని ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువ కలిపేయకుండా ఎగ్ ముక్కలు కనిపించేటట్టుగా ఉంటే ఈ క్యారెట్ ఎగ్ పొరటు బాగుంటుందన్నమాట. ఇలా జస్ట్ ఒక్కసారి కలిపేసి మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ దీన్ని కుక్ అవనిస్తే ఇంకా మనకి పొరటు కింద వచ్చేస్తుంది. చూడండి, ఇది చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మంచిగా ఎగ్ అంతా కూడా క్యారెట్తో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి. అప్పుడు మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది ఫ్రై. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి సరిపడా. అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి. ఇవి కూడా మొత్తం ఫ్రై అంతటికి కూడా మంచిగా పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఆ వేడికి అది కొత్తిమీర మగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకోవాలి. ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. నిమ్మరసం స్టవ్ ఆపేసిన తర్వాత వేసుకుని విధంగా కలిపేస్తే మనకి ఎగ్ పొరటు రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎంతో సింపుల్గా టేస్టీగా క్యారెట్ ఎగ్ పొరటు ఎలా చేసుకోవాలో. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో మరి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.